నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ పరిధిలో 27 కోట్ల రూపాయలతో 240 అభివృద్ధి పనులకు సంబంధించి 33వ డివిజన్ పరిధిలో నేతాజీ నగర్ 3వ వీధి మరియు 4వ వీధులలో సిమెంట్ రోడ్లు ప్రారంభోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి డైరెక్టర్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్యం పెంచుల నాయుడు, జలదంకి సుధాకర్ క్లస్టర్ ఇన్ఛార్జ్, నెల్లూరు నాగేంద్ర సింగ్ యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జీలు రమణ కుమార్, రాజేష్ చౌదరి, వెంకటరత్నం నాయుడు, ఎస్కే బాబు, మాగర్ల పెంచులయ్య, జలదంకి సంగీత, రాజు, మునుస్వామి, చిరంజీవి మరియు స్థానిక ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా ప్రియతమ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి యొక్క సోదరులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ గారి యొక్క సారథ్యంలో నెల్లూరు రూరల్లో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్నాయి. గతంలో 339 పనులు ప్రజల చేతే, కూటమి నాయకుల చేతే శంకుస్థాపనలు గావించి 60 రోజుల్లో పూర్తి చేసి స్థానిక ప్రజల చేత, స్థానిక నాయకుల చేత ప్రారంభోత్సవాలు జరిపించి ఈ యొక్క 175 నియోజకవర్గాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ లేని విధంగా రికార్డు సృష్టించడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. దీనిలో భాగంగానే ఇప్పుడు మళ్ళీ రెండో దఫ 240 పనులు 27 కోట్ల రూపాయలతో ఒకే రోజు 60 రోజుల్లో పూర్తి చేసి ఈరోజు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇది ఒక చరిత్ర. ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధిని మీరు ఒకసారి చూసినట్టయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రైల్వే అండర్ బ్రిడ్జీలు రేపు మాపు ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఆమంచర్ల దగ్గర ఎంఎస్ఎంఈ పార్కులు, ఎన్నో సంవత్సరాల కళ పొట్టేపాలెం మీద కలుజు. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 18 గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్య ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ విద్యుత్ వెలుగులు, వోల్టేజ్ కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో అన్నీ చేయడం. ఈ విధంగా ప్రతి డివిజన్లో కాలువ కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, రోడ్డు కావచ్చు, కలవర్ట్ కావచ్చు, ప్యాచ్ వర్క్లు కావచ్చు, లైట్లు కావచ్చు, ప్రతిదీ ఎప్పటికప్పుడు ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా సరే దాన్ని అభివృద్ధి పదంలో తీసుకోపోయేదానికి ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ గారు పనిచేస్తున్నారు. ఇది కాకుండా ప్రతి శుక్రవారం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం మన రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజా దర్బార్ కార్యక్రమంలో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏ సమస్య ఉన్నా అక్కడికి వచ్చి, అది రోడ్డు కావాలా, లేకపోతే కాలువ కావాలా, లైట్ కావాలా, లేకపోతే వేరే సమస్యలు ఏ ఉన్నా సరే వారి సమస్యలను అర్జీపూర్వకంగా తీసుకొని అవి కూడా ఇన్ టైంలోనే చేసేటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. కాబట్టి అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మన ప్రజలకు మనం చేస్తున్నా, నెల్లూరు రూరల్ ప్రజలకి మంచి ప్రభుత్వం ఇది. ప్రజలకి ఏ సమస్య వచ్చినా చేసి పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వం మేము పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. ఇలాంటి రూరల్ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితేమే, గిరిరెడ్డి గారు అయితేమే మేము పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. కాబట్టి ఎల్లవేళలా మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఇలాంటి నాయకుల మీద, ఇలాంటి ప్రభుత్వాల మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిలో ఈ 33వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి నెల్లూరు నాగేంద్ర సింగ్ గారికి, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జి కేవీ రమణ కుమార్ గారికి, అదేవిధంగా చిరంజీవి గారికి, రాజు గారికి, అదేవిధంగా మునుస్వామి గారికి, మాగర్ల పెంచులయ్య బూత్ ఇన్ఛార్జి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మహిళా నాయకులందరికీ, బూత్ ఇన్ఛార్జి కె రాజేష్ చౌదరి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.